నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏపీలో ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటి మళ్ళీ కొత్తగా డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పేసి నారా లోకేష్ గారిని చేయాలని డిమాండ్ చేస్తున్నారంట ఆ టీడీపీ నేతలే. ఎవరు వాళ్ళు? అసలు ఎందుకు మళ్ళీ కొత్తగా ఇదంతా జరుగుతుందంటారు? సోమిరెడ్డి గారు, శ్రీనివాసులు రెడ్డి గారు, అలాగే రఘురామకృష్ణరాజు గారు వీళ్ళు యాక్చువల్గా సజెస్ట్ చేసినటువంటి ఒక అంశం అన్నమాట ఇది. అంటే యాక్చువల్గా డిప్యూటీ సీఎంలు ఇద్దరు ముగ్గురు ఉన్న దాఖలాలు ఉన్నాయి, ఉండొచ్చు, ఉండకూడదు అనే రూల్ అయితే లేదు. సో లోకేష్ గారికి కూడా పదవి ఇస్తే బాగుంటుంది అని ఎందుకో వాళ్ళకి అనిపించింది. ఎందుకు వాళ్ళకి అనిపించింది అయ్యా బాబు మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే, లోకేష్ గారు వెల్ ఎడ్యుకేటెడ్. ఫస్ట్ రీజన్ వెల్ ఎడ్యుకేటెడ్ అంటే ఏదైనా సమస్య వస్తే దాన్ని 360 డిగ్రీస్లో తెలిసేంత కొంచెం విద్యావేత్త, చదువుకున్నోడు అనే ఒక అంశం అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు కూడా వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ డిప్యూటీ సీఎం ఉంటే రాష్ట్రం బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం అంతే. అంటే వాళ్ళకి అనిపించింది, మన ఎవరి అభిప్రాయం అయినా సరే వాళ్ళకి అలా అనిపించింది. సో అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఒకలా ఉంటాయి, చదువుకోని వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఒకలా ఉంటాయి. చదువుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏది అనిపించే అది చేస్తారు, ఎవరేది చెప్తే అది చేస్తారు. అంటే కింద ఐఏఎస్లు ఉంటారు కదా, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు. అంటే వీళ్ళు డమ్మీ పీసుల్లా ఉంటారు. ఐఏఎస్లే నిర్ణయాలు తీసుకుంటారు, ఇంచుమించుగా వాళ్ళే సీఎంలు డిప్యూటీ సీఎంలు అనుకో ఇంకా. కానీ నిర్ణయం తీసుకునే స్థాయి ఒక మనిషికి రావాలి అంటే ఆ అంశం మీద పూర్తి అవగాహన ఉండాలి. అలా ప్రతి అంశం పైన హ్యూమన్ రిసోర్సెసే కానీ, పరిశ్రమలే కానీ, బిజినెస్సే కానీ, ఇంకేమైనా కానీ లోకేష్ గారికి పూర్తి అవగాహన ఉంది, ఆయనకు ఆ నాలెడ్జ్ ఉంది. వాళ్ళ తండ్రి బాటలో నడిచి నెక్స్ట్ వారసుని నేనే కాబట్టి ఏం చేయాలన్న ఇంటెన్షన్తో, ఆ కసితో, ఆతృతో అన్నిటి మీద అవగాహన పెంచుకున్నాడు. అండ్ విదేశీ పెట్టుబడులు ఎలా తేయగలగాలి, రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి. ఇప్పుడు ఒక ఊరు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఒక ల్యాండ్ ఉంది, ఇక్కడ ఏం వేస్తే ఆ ఏరియా వాళ్ళకి మంచి జరుగుద్ది, ఇక్కడ ఏం చేస్తే ఆ ఏరియా వాళ్ళకి ఇది ఉంటుంది, దానివల్ల మన రాష్ట్రానికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఫ్యూచర్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ. అంటే ఒక స్పెక్యులేటెడ్ వేలో, ఆప్టిమిస్టిక్ వేలో, పెసిమిస్టిక్ వేలో ఉండేటువంటి అన్ని రకాల సద్గుణాలు కలిగిన వ్యక్తి లోకేష్ గారు అని వాళ్ళు నమ్ముతున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారికి అవేమి లేవంటారా? అది వాళ్ళు అనలేదు కాబట్టి మనం అనడం తప్పు. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు ముందే పవర్లోకి వచ్చే ముందే ఆయన ఒక్కడే డిప్యూటీ సీఎం ఉండాలన్నట్లుగా కూడా అప్పుడు వార్తలు వచ్చినాయి. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే గెలిచే వరకు ఒక ఎత్తు, గెలిచిన తర్వాత ఇంకో ఎత్తు అన్నట్లుగా మాట్లాడుతున్నారని అంటున్నారు. అట్లా ఏం లేదులే, ఏదైనా సరే ఎలిగేషన్స్ పాస్ చేద్దాం ఎవరిపైన. వీళ్ళ అభిప్రాయమే మాట్లాడుకుందాం. వీళ్ళ అభిప్రాయం ప్రకారంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంటావా అసెంబ్లీ అనుభవం లేదు, డైరెక్ట్గా 5 శాఖలకు మంత్రి అయిపోయాడు. సరే 5 శాఖలకి ఏదో రకంగా మేనేజ్ చేయగలడు అనుకుంటే డిప్యూటీ సీఎం కూడా ఇచ్చారు. సో ఇలా అనుభవం ఉండాలి, అసెంబ్లీ అనుభవం ఉంటేనే కదా మనకి జనాల ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తాయి, ఏ నిర్ణయం ఎలా తీసుకోవాలో తెలుస్తాయి, స్పీకర్ గారి ముందు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడదని తెలుస్తాయి అనేది వాళ్ళ అభిప్రాయం అంతే. డైరెక్ట్గా కూర్చోపెడితే ఏం మేనేజ్ చేస్తాడు, మరి అలాంటప్పుడు లోకేష్ గారికి కూడా అసెంబ్లీ అనుభవం లేదు కదా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దానికి వాళ్ళ ఆన్సర్ ఏంటంటే, అసెంబ్లీ అనుభవం లోకేష్కి లేకపోయినా వాళ్ళ తండ్రి, వాళ్ళ ఇంట్లో ఒక మనిషి సీనియర్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని 20 ఏళ్ళు పాలించిన మనిషి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు సపరేట్ ఆంధ్రప్రదేశ్. సో ఆ నాలెడ్జ్ అనేది ఉంటుంది అని. అట్లీస్ట్ ఈవెన్ వైఎస్ జగన్ గారికైనా ఒక నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక నాన్న ముఖ్యమంత్రిగా కొన్నాళ్ళు ఉన్నాడు కాబట్టి. సో అట్లా షర్మిల గారికి ఒక నాలెడ్జ్ ఉంది. ఏ అంశమైనా ఇవ్వు అవలీలగా, ఇప్పుడు ఆమెకు అసెంబ్లీ అనుభవం అవసరంలా, నువ్వు ఏది ఇవ్వు అక్కడ ప్రాబ్లం ఏంటనేది కోర్ నుంచి తీస్తుంది, ఏది చేస్తే బాగుంటుందో చెప్పుద్ది, బ్లైండ్గా చెప్పేస్తుంది. అంటే అయితే వాళ్ళన్నా ఒకప్పుడు రాష్ట్రాన్ని పాలించి ఉండాలి, లేదా అసెంబ్లీ అనుభవం ఉండాలి, అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలక పాత్రల్లో ఉంటే వాళ్ళ పక్క నుండి నేర్చుకున్న వాళ్ళైనా ఉండాలి. ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళకంటూ ఒక
అవగాహన ఉంటుంది, రాష్ట్రం ఎలా డెవలప్ అవ్వాలన్న ఇంటెన్షన్ ఉంటుంది. అలా ఉంటే కూడా వారసత్వ రాజకీయం అయిపోతుంది అది కదా. వారసత్వం అని అనట్లామా, అంటే నాలెడ్జ్ వేరు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు నిర్ణయాలు ఆయన తీసుకోగలడా లేదా. సరే పోనీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేసే టైంలో ఆయన సినిమా షూటింగ్లకు వెళ్తే వాటి పరిస్థితి ఏంటి? లోకేష్ గారు సినిమా హీరో కాదు కదా, అండ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, చదువుకున్న ఆయన. ఒక ఫైల్ వచ్చిందంటే వెంటనే దాన్ని చూసి ఇది ఇలా కాదండి అలా అని చెప్పగలిగే వ్యక్తి. సో అట్లాంటి పర్సన్కి అంటే ఈయనని తీయమని పాపం వాళ్ళు అనట్లా, ఓకే. ఈయనని కూడా ఉంచండి డిప్యూటీ సీఎంగా. యాడ్ చేయమంటున్నారు. ఉంచితే నీట్గా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఆ, చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ఏదన్నా ఉంటే అప్పచెప్పొచ్చు. ఇప్పుడు ఎంత కాదనుకున్నా, ఎంత డిప్యూటీస్ అయినా వేరే పార్టీ. ఈ వీళ్ళకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి, వేరే పార్టీ వాళ్ళతో షేర్ చేసుకో, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉడతారో తెలియదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అధికారంలో, నీతో పాటు ఉన్నారు, రేపు ఇంకో పార్టీ వస్తే అటు పోతారేమో తెలియదు. కానీ అదే నీ రక్తం పట్టు పుట్టిన నీ కొడుకు, పైగా నీ కొడుకనే కాదు ఇంకెవరైనా సరే, నీ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న ఏ సీనియర్ మనిషికైనా నువ్వు ఇచ్చుకో డిప్యూటీ సీఎం. వాళ్ళకి నువ్వు ఏదైనా ఈజీగా షేర్ చేసుకోగలవు. సో నీ ఐడియా ఏదైతే ఉంటుందో వాళ్ళు నీట్గా ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఉంటుంది. అది వాళ్ళ అభిప్రాయం అంతే. మనం జస్ట్ మనం తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళు అలా అనుకుంటున్నారు. మరి అంటే మిగతా వాళ్ళు జనసేన వాళ్ళేమో వీళ్ళకి కౌంటర్ ఇస్తా, అట్లా కాదు ఇలా, ఇలా కాదు అలా, అలా ఇలా 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 అంటే కొంచెం ఆవేశంగానే ఉంటారులే వీళ్ళు. వాళ్ళు కొంచెం ఆలోచన ధోరణిలో ఉంటారు. సీనియర్లు కదా ఎంత కాదైనా, ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకి తెలుసు. సో వాళ్ళని కూడా ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, సోమిరెడ్డి గారైనా, శ్రీనివాసులు రెడ్డి గారైనా, రఘురామకృష్ణరాజు అయినా సరే వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి. ఎందుకంటే సీనియర్లు కాబట్టి. వాళ్ళు ఏదో దురుద్దేశంతోనో, ఇప్పుడు ఆయన అయితే వీళ్ళకి ఒరిగేదే ఉంది, ఈయన కాకపోతే వాళ్ళకి ఒరిగేదే ఉంది. రాష్ట్రం కోసం ఆలోచించి ఏదో చెప్తున్నారు. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, జస్ట్ అది వాళ్ళకు వదిలేయాలి.